ఏ ఏజ్లో ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది, ఇన్ జనరల్గా ఏ ఏజ్లో బయటపడిద్ది? టైప్ 2 లక్షణాలు అయితే మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం. సో ఏ ఏజ్లో టెస్ట్ చేయించుకొని మనం దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది? టైప్ 2 డయాబెటీస్లో అంటే టైప్ 2 డయాబెటీస్ అంటేనే ఇతర కారణాల వలన వచ్చిన డయాబెటీస్ అండి. దీనికి కారణాలు ఎన్నో ఉంటాయి. అది తక్కువ ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్, అంటే మనము ఎక్కువ కూర్చొని చేసే వర్క్, ఎక్సర్సైజ్కి ప్రాధాన్యత లేని లైఫ్ స్టైలు ఇలాంటిది. మరియు కొన్ని ఇతర కారణాలు అంటే మనము స్థూలకాయం, ఒబిసిటీ కూడా ఒక కారణం అండి. అంటే జంక్ ఫుడ్ హీటింగ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడము, లేకుంటే ఏదైనా మందుల కారణం కూడా రావచ్చు టైప్ 2 డయాబెటీస్. మరియు స్ట్రెస్ అంటే మెంటల్ స్ట్రెయిన్ ఉండడము, మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి వర్క్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ తప్పి ఇలా టైప్ 2 డయాబెటీస్ రావడానికి కారణాలండి. సో మేజర్గా లక్షణాలు అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు మీరు డీటెయిల్డ్గా చెప్పారు, అలాగే గుర్తించడం కూడా చెప్పారు. నెక్స్ట్ అసలు రాకుండా మనం చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయాబెటీస్ ఒక అంటే సివియర్ డిజీజ్ ఏం కాదండి, అది ఒక సిమ్టమ్స్ అండ్ సిండ్రోమ్ మాత్రమే. అంటే మన కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అనేటివి పెరిగిపోయి ఇన్సులిన్ అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీ నుండి రెసిస్టెన్స్కి వచ్చేస్తుందండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైపోయి ఈ టైప్ 2 డయాబెటీస్ రావడానికి కారణాలు అవుతాయి. అందుకని దీనికి మనము కొంచెం రూల్స్ మన లైఫ్లో చేసుకుంటే ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చండి. రోజు 30 to 45 minutes వాకింగ్ అన్నా, ఎక్సర్సైజ్ అన్నా, యోగా అన్నా, సింపుల్ డ్యాన్స్ అయినా కానీ, స్విమ్మింగ్, ఇలాంటి ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే మన షుగర్స్ కంట్రోల్లో ఉంటాయండి. సెకండ్ ఏంటంటే డైట్, అంటే కడుపు నిండా 3 సార్లు తినకుండా 5 సార్లు కొద్ది కొద్దిగా తినడం. ఆ ఫుడ్లో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలండి. మరియు ఈ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఒక కరెక్ట్ మోతాదులో తీసుకుంటే షుగర్స్ కంట్రోల్లో ఉండి షుగర్ లెవెల్స్ పెరగకుండా డయాబెటీస్ కాంప్లికేషన్స్కి దారి తీయదు. అండ్ ఇప్పుడు మనం చెప్పినట్టు ప్రాసెస్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ పిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ అవాయిడ్ చేసుకుంటే మంచిది. మనము ఈ ఫైబర్ డైట్ అంటే ఎక్కువ పీచు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఈ షుగర్స్ కంట్రోల్లో తొందరగా అవుతాయండి. మరియు రెగ్యులర్ చెకప్స్, డాక్టర్ దగ్గర రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటే కొన్ని సిరీస్ ఆఫ్ టెస్ట్, అంటే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, HbA1c అనేది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అండి. HbA1c గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. ఇది గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. ఇది 6.5 వరకే ఉండాలి. HbA1c 6 కంటే తక్కువ ఉండాలండి. 6 వాల్యూ కంటే HbA1c ఎక్కువ ఉంటే కొన్ని మార్పులు మన జీవన శైలిలో చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందండి. మరియు ఈ మానసిక ఒత్తిడి కూడా చాలా డయాబెటీస్కి కారణం. మానసిక ఒత్తిడి వలన అంటే మనము లేట్ నైట్ తినడము, చాలా లేట్ పడుకోవడము, మరియు హవర్స్ ఆఫ్ స్లీపింగ్ తక్కువైపోయి ఈ కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ ముందుగా చెప్పినట్టు ఈ కార్టిజోల్స్ ఇవన్నీ హార్మోన్స్ పెరిగిపోయి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైపోయి డయాబెటీస్ తొందరగా రావడం జరుగుతుందండి.